పువ్వులు మెదడుకి సూపర్ ఫుడ్స్‌గా పనిచేస్తాయంట. అది ఎలాగో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓం పద్మకైరవమందారసుమాలిన్యాయ నమో నమః. పద్మాలు, కైరవ పుష్పాలు, మందారాలు, సువాసన కలిగిన పుష్పాలను ధరించిన లలితామాతకు నమస్కారము. లలితామాతను ఇన్ని రకాల పుష్పాలతో ఎందుకు అలంకరిస్తున్నారో ఎప్పుడైనా ఆలోచించారా? పువ్వులు మనకి ఆనందాన్ని, ఉత్సాహాన్ని కూడా ఇస్తాయి. అలాగే ఒత్తిడిని తగ్గిస్తాయి. మానవ జీవితంలో పువ్వులు చాలా అవసరమైనవి. ఒకసారి ఆలోచించండి, మనం ఒక మంచి అందమైన పువ్వుని చూసినప్పుడు మన మనసు ఎంత అందంగా, ఆనందంగా ఉంటుందో. మనలోని ఒత్తిడి తగ్గి మనలో ఉన్న భావోద్వేగాలన్నీ సమతుల్యంగా మారిపోతాయి. నిజంగానే ఇది ఒకసారి చూసి చూడండి. ఒక్కొక్క పువ్వులలో ఒక్కొక్క గుణాలుంటాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈ గుణాల వలన మన బ్రెయిన్కి అవి సూపర్ ఫుడ్గా పనిచేస్తాయి. ఉదాహరణకి సంపెంగ పువ్వు. సంపెంగ పువ్వులోని వాసన చాలా పవిత్రమైనది. దాని సువాసన వలన మన బ్రెయిన్లోని కణాలన్నీ కూడా ఉత్తేజపడతాయి. దాని వలన మనకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మంచి సువాసన ఎప్పుడూ కూడా మన చుట్టూ ప్రశాంతమైన వాతావరణాన్ని, అలాగే దైవిక సంబంధాన్ని తీసుకుని వస్తుంది. సంపెంగ పువ్వు అలాంటిదే. సంపెంగ పువ్వు నిత్యము వాడేవారికి మాత్రమే ఆ దైవిక శక్తి తెలుస్తుంది. సంపెంగ పువ్వుని తలలో ధరించడం వలన, ముఖ్యంగా సాయంత్రం వేళ మనం కష్టపడి వచ్చిన తర్వాత మన మనసుకి ప్రశాంతతను ఇస్తుంది. అందుకే సంపెంగ పువ్వులు సాయంత్రం వేళే వికసిస్తాయి. ఫ్రెండ్స్, ఇంకొక 2 పువ్వుల ఉదాహరణ చెప్పే ముందు ఈ వీడియోని బ్యూటీ పార్లర్ వెళ్ళడానికి ఇష్టం లేని వారికి, డబ్బు ఖర్చు పెట్టడం ఇష్టం లేని వారికి షేర్ చెయ్యండి. పువ్వుల యొక్క గొప్పతనం తెలుస్తుంది. అలాగే కామెంట్ కూడా చెయ్యండి. మందార పువ్వులలో అమినో యాసిడ్స్, సి విటమిన్ ఎక్కువగా ఉంటుందంట. ఇది మన తలలో ధరించినప్పుడు మన తలలో ఉన్న ప్రోటీన్, కెరటిన్ అనే ప్రోటీన్ తయారవుతుందంట. ఇది జుట్టుకి ఎదగడానికి, అలాగే కొసలు చివర చిట్లిపోకుండా ఉండడానికి బాగా ఉపయోగపడుతుందంట. అలాగే మందార పువ్వు తలలో ఉన్నంతసేపు జుట్టు నల్లగా ఉంటుంది. ఇదే మనకి ఆ తల్లి చెబుతాంది. ప్రతిరోజు మందార పువ్వులతో పూజ చేస్తే చాలా ఇష్టం అమ్మవారికి. ఆవిడ నాకు ఎలాగిష్టమో మీరు కూడా ధరించండి అని మనకి తెలియజేస్తున్నారు. జుట్టు కండిషనంగా ఉండాలి అనుకునేవాళ్ళు, ఎందుకండి ఇంత చిన్న పని, తేలికైన పని, ఒక మందార పువ్వు తీసుకుని తలలో పెట్టుకునేదానికి నూనెలు తీసి బ్యూటీ పార్లర్కి వెళ్ళి ఇవన్నీ ఎందుకండి? ఒక్క పువ్వు రోజు తలలో పెట్టుకుంటే చాలు. ఇక మల్లె పువ్వులు. ఇవి మన తలలో ఉన్న చర్మానికి బాగా ఉపయోగపడుతుంది. ఎలాగంటే దురద, చికాకులు రాకుండా చేస్తాయి. అలాగే ఈ మల్లె పువ్వులు మన జుట్టు యొక్క తేమని ఎక్కువసేపు ఉండేలాగా చూస్తుంది. అందుకే మల్లె పువ్వులు ధరించడం వలన మన జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ఎప్పుడైతే మన జుట్టు, మన మెదడు ఆరోగ్యంగా ఉంటుందో అది మరి సూపర్ ఫుడ్డే కదా మన బ్రెయిన్కి ఏమీ చెయ్యకుండా. అలాగే కొంతమంది ఈ మల్లె పువ్వులు తలనొప్పిని తగ్గిస్తాయని కూడా చెబుతారు.
ఒకసారి ఈ విషయాన్ని ఆలోచించండి. మనం రోజు ఒక్క పువ్వు మన జుట్టు కండిషన్ బట్టి తెలుసుకుని తలలో పెట్టుకుంటే ఎంత సులువైన మార్గం అండి. మనం జుట్టుకి ఎక్కువ కష్టపడక్కర్లేదు. మన జుట్టు కండిషన్ని బట్టి మనం గూగుల్ సెర్చ్ చేసి ఏ పువ్వులు పెట్టుకుంటే మంచిదో తెలుసుకొని ఆ మొక్కని నాటండి. ఆ మొక్కని నాటడం వలన మీకు ఉండే ప్రయోజనం ఏంటో తెలుసా? మీరు ఆక్సిజన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు ఈ ఎన్విరాన్మెంట్కి. ముందు అది చాలా పెద్ద విషయం. అలాగే దాని పువ్వులని దేవుడికి సమర్పించవచ్చు. ఆ పువ్వులని మీ తలలో పెట్టుకోవడం వలన మీరు కూడా అందంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. మీ జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నుంచి ఒక్కసారి ఆలోచించండి. ఒక మొక్కని, పూల మొక్కని నాటండి. ఆ పువ్వులని పూజించండి, తలలోనూ పెట్టుకోండి. ఇది మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చెయ్యండి.